ఒకరోజు అను వాళ్ళ అన్నయ్య కలిసి పార్క్కి వెళ్తారు. పప్పిని కూడా తీసుకువెళ్తారు. పార్కులో ఆడుతుండగా దారి తప్పి పప్పి ఎటో వెళ్ళిపోతుంది. పప్పిని వెతుక్కుంటూ వెళ్తారు. అను వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి పప్పిని వెతుకుతూ ఉండగా ఎక్కడా కనిపించదు. అలా వెతుకుతూ వెళ్తుండగా మధ్యలో మార్కెట్ వస్తుంది. మార్కెట్లో ఏమైనా ఉందేమో అని చూస్తారు. ఇద్దరు అక్కడ వాళ్ళ దగ్గర కొన్న పండ్ల వ్యాపారి కనిపిస్తాడు. మా పప్పి ఇక్కడ ఏమన్నా కనిపించిందా మావయ్య అని అడుగుతారు. లేదమ్మా అని చెప్తాడు. అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఆ వ్యాపారి సుబ్బయ్య పండ్లు అమ్మడం వింటారు. అప్పుడు వినోద్ అంటారు, ఎంత ఎక్కువ అమ్ముతున్నాడు, మన దగ్గర ఒక వంతు కొనుక్కొని తను 2 రెట్లు ఎక్కువ వేసుకుని అమ్ముతున్నాడు. వెళ్ళి అడిగేసి వస్తా. వద్దు అన్నయ్య, తాతయ్యకు చెప్దాం. సరే, పప్పిని వెతుకుదాం పదా. మళ్ళీ ఒకసారి పార్కుకి వెళ్ళి చూద్దాము. పార్కుకు వెళ్ళేసరికి అక్కడ పప్పి కనిపిస్తుంది. పప్పిని తీసుకుని ఇంటికి వెళ్తాను. వాళ్ళ తాతయ్యకు సుబ్బయ్య వ్యాపారి పండ్లు కూరగాయలు చాలా ఎక్కువ ధరకి అమ్ముతున్నారని వాళ్ళ తాతయ్యకు చెప్తాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య, మనము నమ్మిన వ్యక్తి అని నమ్మకంగా ఇస్తుంటే మనకి అంత తక్కువ డబ్బులు ఇస్తాడా? సరే, ఈ రోజు నుంచి మన చుట్టుపక్కల తోట వాళ్ళకి సుబ్బయ్య చేసే మోసం గురించి చెప్దాం. అందరినీ ఇలా మోసం చేస్తున్నాడని అందరూ రైతులు కలిసి ఒకటే మాట మీద పండ్లు కూరగాయలు మనమే మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముకుందాం. సరే తాతయ్య, ఈ ఉపాయం బాగుంది. రైతులను మోసం చేసేవాడు వాడేమి బాగుపడతాడు? ఒకరిని మోసం చేయాలనుకుంటే వాడే వ్యాపారంలో నష్టపోతాడు. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.